భగవంతుడితో భక్తైనా, దేవతతో సెక్స్ అయినా ఈ రెండు చాలా రహస్య ప్రక్రియలు. ఈ రెండు ప్రక్రియలు చెయ్యి, కానీ రహస్యంగా దాచుకో. దేవతని భగవంతుడితో అంటే భగవంతుడంటే భగవంతుడే, దేవత అంటే నీ భార్య. ఈ రెండు చాలా రహస్య ప్రక్రియలు నీ లైఫ్లో. ఒకటి భగవంతుడు, రెండవది భగవంతుడు నీకు కల్పించిన నీ భార్య. భగవంతుడిని పూజించు, నీ భార్యతో సెక్స్ చెయ్యి. నువ్వు పూజించే భగవంతుడిని, నీ భార్యని ఈ రెండింటినీ రహస్యంగానే ఉండనివ్వు. నీ భార్యనే నీకు దేవత, నీకు నువ్వే దేవుడివి. ఇద్దరూ కలిసి భగవంతుడితో రహస్యంగా ఉంటూ భగవంతుడిలో కలిసిపో అని దీని అర్థం, ఇందులోని భావన.